సిటీ న్యూస్కు స్వాగతం. పైడమ్మ జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఈ నెల 12వ తేదీన భారీ అన్నసమారాధన జరుగునని ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు తెలిపారు. పైడమ్మ జాతర మహోత్సవాలు ముగింపు పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఈ నెల 12వ తేదీ భారీ అన్నసమారాధన జరుగునని ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు తెలిపారు. పట్టణంలో 11 రోజుల పాటు జరిగిన పైడమ్మ జాతర మహోత్సవాలు ముగింపు పురస్కరించుకొని అమ్మవారు ఊరేగింపు శుక్రవారం రాత్రి పట్టణంలోని పొరవీధులు తిరిగింది. ఉదయం అమ్మవారు ఆలయ ప్రవేశం అవగా అమ్మవారి ఊయల సేవ కన్నుల పండుగగా ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మోహన్ రావు మాట్లాడుతూ జాతర మహోత్సవాలు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 12వ తేదీ శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జరిగే భారీ అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం నేతృత్వంలో నిర్వహించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం నేతృత్వంలో అవనిగడ్డలో నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో గురించి ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావడం ఎంత అవసరమో వివరించారు. రానున్న ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, తాము ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలు ఎన్నో సమస్యలు తమ దృష్టికి తీసుకుని వచ్చారని, అవన్నీ ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు అన్నపురెడ్డి లక్ష్మణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్యారంటీ అవనిగడ్డలో 7వ వార్డులో ఇక్కడ చేయటం జరుగుతుంది. ప్రజల యొక్క బాధలు, వారి యొక్క కష్టాలు, ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బంది పడుతున్నారో అవన్నీ వారు చెప్పడం జరుగుతుంది. వారి యొక్క బాధను తెలియజేస్తడం జరుగుతుంది. మేము కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక చేయబోయే సూపర్ 6 ప్రోగ్రాం ఏదైతే ఉందో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ, అది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. వారికి అండగా ఉంటామని చెప్పి ఈరోజు ప్రజలందరికీ ఒక భరోసా కల్పిస్తూ, ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో అనేక విధాలుగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఏమో విద్యుత్ బిల్లులు పెరిగినాయి అని చెప్పి చెప్తుంటే, మరో కొంతమంది ఏమో వాళ్ళ పిల్లలకి స్కూల్ లేదు, స్కూళ్ళు కూడా ఇక్కడ తీసేసి వేరే చోటకి వెళ్ళమని చెప్పి ఆ స్కూళ్ళు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఈరోజు అనేక ఇబ్బందులు, రోడ్లు కానీ అన్నీ చెప్తాం జరుగుతుంది. అవన్నీ కూడా ఈరోజు గమనిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో డ్రైనేజ్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా వారు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా రేపు తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రాగానే వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ సూపర్ 6 ప్రోగ్రాం ఉందో అవి ప్రజల మధ్య తీసుకెళ్తున్నాం. ఈరోజు మహిళలకి పెద్దపీట వేశారు. అదేవిధంగా యువతకి ఈరోజు యువగలం నిధి కింద ఎవరైతే ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నారా లోకేష్ బాబు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ఆర్థిక సాయం కింద ఈరోజు వారికి నిరుద్యోగ భృతి కింద యువగల నిధి నుంచి డబ్బులు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. అదే ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజల నుంచి చాలా చక్కని స్పందన వస్తుంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మీకే ఓటేస్తానని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలియజేస్తూ, వారందరూ కూడా మమ్మల్ని మంచిగా. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం ₹1,00,00,000 పైన వచ్చింది. మోపిదేవిలో స్వయంభూగా కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీల ఆదాయం ₹1,00,00,000 పైన వచ్చింది. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కె శ్రీనివాసరావు పర్యవేక్షణలో శుక్రవారం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 95 రోజులకు గాను ఆలయంలోని హుండీలలో గల నగదు ₹1,83,83,725 రూపాయలు వచ్చాయి. 4 కేజీలు 700 గ్రాముల వెండి, 90 గ్రాముల బంగారం, 219 అమెరికన్ డాలర్లు, 10 అరబ్ దిరామ్స్, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 14 సింగపూర్ డాలర్లు, 15 ఇంగ్లాండ్ పౌండ్స్, 240 శ్రీలంక కరెన్సీ వచ్చినట్లు చక్రధరరావు వెల్లడించారు. కోడూరు గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణ అధికారి సిహెచ్ సుధాకర్ రావు, ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణలు పాల్గొన్నారు. ఉయ్యూరుకు చెందిన సేవా సమితి సభ్యులు హుండీల లెక్కింపులో పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా రావడం గమనార్హం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవిలోని మండల పరిషత్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమాన్ని రమేష్ బాబు ప్రారంభించారు. వైద్యులు బి లక్ష్మీనాథ్ హారికల పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రకాల వైద్య నిపుణులు శిబిరానికి హాజరై రోగులను పరీక్షించి తగిన మందులు అందజేశారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కోకిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, సర్పంచులు నందిగం మేరీరాణి, గరికిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆరోగ్య సురక్ష పేద ప్రజలకి, అట్టడుగునున్న వర్గాలకి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటామని తిరిగిన వాళ్ళకి కూడా వైద్యం చేసే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ కంటి చూపుకు సంబంధించి డాక్టర్ గారికి రాత్రి 7-8 అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఎప్పటి నుంచో కంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకునే పరిస్థితి లేక ఇవాళ ఎక్కడ ఈ సురక్ష క్యాంప్ పెడుతున్నా అక్కడ ఎక్కువ మంది పేషెంట్లకు కంటిపడేవాళ్ళు కంటికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి కళ్ళజోడు లేకపోయినా ఏదో రకంగా మేనేజ్ చేసుకున్నట్టుగా బతికేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా బీపీ షుగర్లు ఉండేవాళ్ళకి నెలకి సరిపడా మందులు ఇవ్వటం, డాక్టర్ 2 సార్లు వచ్చి ఆ ఊర్లోనే వైద్యం చేయటం, ఏదైనా ఇబ్బంది ఉన్న అప్పుడు పెద్ద హాస్పిటల్ పంపించడం, ఇది చాలా మంచిగా జరుగుతుంది. దీని అంతటికీ కారణం రాజశేఖర రెడ్డి గారి వారసత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి కంటిన్యూ చేశాడో దాన్ని 4 అడుగులు ముందుకేసి వాళ్ళ సురక్షా ప్రోగ్రాం, దాంతోపాటు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు పెంచిన ఘనత ఒక పేదవాడికి ఉపయోగపడేట్టుగా చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్య విషయంలో, పేద పిల్లల చదువుల విషయంలో బాధ్యత తీసుకుంటున్నారు. ముఖ్యంగా కావాల్సింది ఈ రాష్ట్రంలో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కావాలి. ఆ తర్వాత మిగిలినవన్నీ గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాల్లో కూడా 30 లక్షల ఇల్లు చిల్లర పైచిలకు స్థలాలు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అన్ని రకాలుగా ఈ రాష్ట్రం పేద ప్రజల ఎడల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇవాళ ఎవరిని కదిపినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, మేము ఆయన్నే దీవిస్తాం, ఇవన్నీ నడవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం ఇక్కడ మోపిదేవి ఎంపీపీ స్కూల్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మోపిదేవి జగనన్న ఆరోగ్య సురక్ష 1 ఫేజ్లో మేము ఒక 800 మంది దాకా మనకి క్రానిక్ డిసీజెస్ అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళని గుర్తించాము. వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఇప్పుడు అలాగే వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాము ఆ పేషెంట్స్ అందరినీ. అలాగే ఒక 150 మెంబర్స్ దాకా కంటికి సమస్య సంబంధించిన వారికి గుర్తించడం జరిగింది. అందులో ఒక 30 మందికి క్యాటరాక్ట్ సర్జరీస్ మేము చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ జగనన్న ఆరోగ్య సురక్షలో మనకి జనరల్ వైద్య విభాగము, అలాగే స్త్రీల వైద్య విభాగము, అలాగే మనకి క్రానిక్ డిసీజెస్ అనగా దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి బీపీ, హైపర్ టెన్షన్ వాటికి ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి ఒక స్పెషలిస్ట్ వైద్య సేవలు, ఒక గైనకాలజీ వైద్య సేవలు, ఒక కంటి వైద్య సేవలు, అలాగే ఒక జనరల్ వైద్యుడు ఇక్కడ సేవలు అందించడం జరిగింది. ఇక్కడ మనకి ఎంపీపీ స్కూల్లో ఈ ప్రోగ్రామ్కి మనం ఏర్పాటు చేయడానికి మన ఎండిఓ గారు కానీ వీళ్ళందరూ ఎంతో సహాయ సహకారాలు అందించారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. రాజుపేటలో పట్టపగలు భారీ చోరీ జరిగింది.
రాజుపేటలో శుక్రవారం పట్టపగలు భారీ చోరీ జరిగింది. 5 లక్షల రూపాయలతో పాటు 100 కాసుల బంగారం అపహరణకు గురైంది. ఎనుగుదురుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాజుపేటకు చెందిన ధాన్యం బియ్యం వ్యాపారి పద్మనాభుని చిన్ననాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఇంటికి తాళాలు వేసి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బీరువా పగలగొట్టినట్లు ఉండడంతో చిన్ననాగేశ్వరరావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుభకార్యం ఉండడంతో బ్యాంకు లాకర్లో ఉన్న నగలను ఇటీవల ఇంటికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని ఎనుగుదురుపేట సీఐ ఉమామహేశ్వరరావు పోలీస్ సిబ్బంది పరిశీలించారు. ఎంతమేర నగదు దొంగతనం జరిగిందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నామని, వేలిముద్రలు సేకరిస్తున్నామని సీఐ తెలిపారు. వాళ్ళు అన్నారు 2 రోజులు ఉండాలండి హాస్పిటల్లో, మీ అమ్మగారు తీసుకెళ్తాను కుదరదన్నారు. అయితే ఆ రోజున పూర్ణ సార్ రాలేదండి డాక్టర్ గారు. నేను వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చాను. మా తమ్ముడు అక్కడే ఉన్నాడు. అయితే మేము రాత్రి రిటర్న్ అయ్యేవరకు 7 అయిందండి. అక్కడ విజయవాడ బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేవరకు 9:10 అయింది. నేను ఆటో వేసుకుని మళ్ళీ కోనే చెట్టు నుంచి ఇక్కడికి వచ్చాం. 9:10 గల్లా వచ్చేవరకు ఈ తలుపు తీసి ఉంది, ఇది పగలబెట్టి ఉందండి. బీరువాలో డబ్బులు బంగారం పోయింది. రాత్రి 9:30, పొద్దున్న 9:30 రాత్రి అండి. నిన్న రాత్రి పోయినా పగలు పోయినా తెలియదండి. 9ంటికి వచ్చాను నేను. పొద్దున రాత్రి 9:10కి వచ్చాను నేను. అది నేను వెళ్ళింది పొద్దునండి. పొద్దున వెళ్ళి రాత్రి మళ్ళీ రాత్రి 9:10కి వచ్చేసా. ఏమేమి పోయినాయండి? బంగారం 5 లక్షలు క్యాష్ అండి. 750 గ్రాములు బంగారం అండి. అది అవన్నీ రాసుకున్నారండి. మొత్తం వస్తువులు, ఆ వస్తువులన్నీ మేము మా మిస్సెస్ వేసుకుని అన్నీ చూపించాము, అన్నీ చేశారు. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం మన చట్ట చెప్తుంది సార్ ఎవరనేది. ఇంట్లో ఏం చేస్తారు? వర్క్ ఏం చేస్తారు? ఇంట్లో వర్క్ ఏం చేస్తారా? ఎవరు? మీరు. నేను దాని వ్యాపారం. మా మిస్సెస్ బట్టల వ్యాపారం చేసుకుంటుందండి. ఏదో కాలక్షేపానికి ఇంటికాడ కూర్చోది ఒక్కటి ఉండలేక. వస్తారండి బట్టలు కొనడానికి? ఎవరైనా బట్టలు కొనడానికి వస్తారండి. డైలీ ఉండదండి వ్యాపారం, ఏదో పండుగ సీజన్లో. బీజేపీకి కాంగ్రెస్ తగిన బుద్ధి చెబుతుందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందని, ఇందుకు ఇండియా కూటమి తగిన బుద్ధి చెబుతుందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జేడీ శీలం అన్నారు. కళ్యాణ మండపంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం జరిగింది. సమావేశంలో జేడీ శీలం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో సుస్థిరమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. రానున్న కాలంలో అన్ని నియోజకవర్గాల్లో చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఐ, సిపిఎం, వివిధ ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని కోరారు. పిసిసి ఉపాధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, గిరిజన, క్రైస్తవ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు గొల్లు కృష్ణ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లాం తాంత్యా కుమారి, సిపిఐ, సిపిఎం నాయకులు, ముస్లిం చైతన్య వేదిక నాయకులు తదితరులు మాట్లాడారు. ఈ ప్రాంతీయ పార్టీలకు కూడా వ్యతిరేకంగా మనం అందరం కూడా పనిచేయాలి. ఎందుకంటే ఈ 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మొదటి నుండి విధేయులుగా ఉంటూ అన్ని పార్లమెంట్లో వాళ్ళు ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు కూడా ఆమోదాన్ని తెలిపారు. బీజేపీ మీద ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంగా ఉన్నారంటే ప్రత్యేక హోదా నిరాకరించారు, పోలవరం పూర్తి చేయలేదు. మరి ఈ 2 మెయిన్ అంశాలు. ఇది కాకుండా మరి రాజధాని ఈరోజు నిర్మాణం చేయలేకుండా ఉండిపోయారు. విశాఖపట్నాన్ని స్టీల్ ప్లాంట్ బీజేపీ వాళ్ళు అమ్ముదామని ఆలోచన చేస్తుంటే ఆపమని అడిగేటువంటి ధైర్యం లేదు, ఇవ్వటం కుదరదు అని చెప్పేటువంటి ధైర్యం ఈ పాలకులకు, ఈ ప్రాంతీయ పార్టీల వరకు లేదు. ఎందుకంటే ఈ బీజేపీ చేసినటువంటి ప్రతి పనికి వీరు సమర్థన చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ బీజేపీ సెంటర్లో 9.5 సంవత్సరాలు ఉంది, స్టేట్లో టీడీపీ, వైసీపీ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. కాంగ్రెస్ పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికి ఓటు అడిగేటువంటి ధైర్యం ఉన్నది, ఓటు అడిగేటువంటి అవకాశం, ఓటు అడిగేటువంటి అర్హత కూడా ఉన్నదని నేను మనవి చేస్తాను.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరినీ ఏకం చేసి ఒక ఇండియా లాగా కేంద్రంలో ఎలాగ ఇండియా ఫామ్ అయింది అలాగే ఇక్కడ కూడా ఫామ్ చేసి మనందరం కలిసి ఒక్కరు ఫైట్ చేస్తే జరిగేది కాదు, ఏ ఒక్క పార్టీ వల్ల కూడా అవ్వదు. కేంద్రంలో ఉన్న మోడీ గారిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బలమైన మనం యాక్షన్ తీసుకుపోతే, బలంగా మనం ఎదుర్కోకపోతే రానున్న రోజుల్లో ఎంత దుర్భరమైన పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి ఉంటుందో వినయ్ కుమార్ గారు ఇప్పుడు మనకు చెప్పారు. సోదరులారా, నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనకు అధికారంలోకి రావాలంటే తప్పకుండా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని ఒకటి వేళ్లతో పెళ్లగించి వేస్తూ మనుషుల యొక్క ధనమాన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వేధింపులు గురి చేస్తూ, చంపేస్తూ, దమనకాండలు చేస్తూ, ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో జరుగుతున్న ఈ అరాచకాలు మనం అందరం చూస్తున్నాం. క్రైస్తవులకు భద్రత లేదు, మైనార్టీలకు భద్రత లేదు, బీసీలకు భద్రత లేదు. ఎందుకంటే కేవలం అగ్రవర్ణ అభ్యార్థంతో కేవలం వాళ్ళు చెప్పిందే మనం వినాలి, వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలనే ఒక ఉద్దేశంతో మన మీద బలవాన్ని వాళ్ళ జులును ప్రదర్శిస్తూ ఇవాళ ఒక్క అవకాశం ఇవ్వండి నాకన్నా ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు మన అవకాశమే లేని విధంగా ప్రజలందరినీ వేధించడం ఇక్కడ మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. అదేవిధంగా మరి ప్రత్యేక హోదా విషయంలో కానీ లేదా దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరించే దానిలో కానీ ఈ బీజేపీ పార్టీ ద్రోహం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పరిపాలిస్తున్న పార్టీ దానికి అనుకూలంగా దాని చెప్పుచేతల్లో ఉంటూ ఈరోజు ప్రజల హక్కులు లేకుండా లేదా కనీస అవసరాలు మరి ఇవ్వకుండా ఈరోజు పరిపాలిస్తూ ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న బీజేపీ పార్టీని మనందరం ఐక్యంగా గద్దె దించాలని సిపిఎం పార్టీగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కనీస హక్కులకు సంబంధించి కానీ లేదా కార్మిక చట్టాలను కానీ అమలు చేయని పరిస్థితి. ఎగ్జిబిషన్ వంటివి వినోదాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయని వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు అన్నారు. ఎగ్జిబిషన్ వంటివి వినోదాన్ని, ఆహ్లాదాన్ని పెంపొందిస్తాయని వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు అన్నారు. బైపాస్ రోడ్డు సెంటర్లో ఎస్ఆర్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. అనునిత్యం వివిధ కార్యకలాపాల్లో తీరిక లేకుండా ఉండే వారందరికీ ఎగ్జిబిషన్ ఆటవిడుపుగా ఉంటుందన్నారు. చిన్నపిల్లలకు వినోదాన్ని అందించే అనేకమైన ఎగ్జిబిషన్లో నెలకొల్పడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని కూడా ఆహ్వానించారు ఇక్కడ. అలాగే ఇక్కడికి రావడం జరిగింది, ఇప్పుడు ఓపెనింగ్ చేశారు. అలాగే కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్తో పాటు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మచిలీపట్నం ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎప్పుడు పిల్లలు అంటే స్కూల్లో, ఆడవాళ్ళు అంటే ఇంటి పనులతో ఎప్పుడు బిజీగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎగ్జిబిషన్స్ మరి అలాగే పండుగ రోజుల్లో పెట్టడం, మరి మనం కూడా పిల్లల్ని తీసుకొని కాసేపు ఇంట్లో ఎప్పుడు ఉండే కష్ట సుఖాలను మర్చిపోయి చక్కగా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్లేసు. ఇక్కడ డియామార్ట్కి వెళ్ళేటటువంటి పక్కన ప్లేస్లు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మచిలీపట్నం ప్రజలందరూ కూడా చక్కగా పిల్లల్ని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేయాల్సింది. అతిపెద్ద ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో తాజ్మహల్ సెట్టింగ్తో, భారీ సెట్టింగులతో మేము ఏర్పాటు చేసాం సార్. పరిసర ప్రాంత ప్రజలకు, మచిలీపట్నం ప్రజలు అందరికీ ఆహ్వానం. జైంట్ వీల్లు, బ్రేక్ డ్యాన్సు, కొలంబస్సు, డ్రాగన్ ట్రైను, కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా టవరు 80 అడుగుల ఎత్తుగా ఉన్న టవరు ఫస్ట్ టైం మన మచిలీపట్నానికి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ వచ్చి ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఆడవాళ్ళకి లేడీస్కి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్, జ్యువెలరీ, పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు, మరియు చిన్నపిల్లలకి కావాల్సిన కార్లు, బైకులు, బేబీ ట్రైను, తినుబండరాలు, అప్పడం, బజ్జీ, భారీ అప్పడం, అతి భారీ అప్పడం, సిమ్లా బజ్జీ, మనోడు చైనీస్ ఫుడ్స్ మొత్తం ఉంటాయి, దొరుకుతాయి సార్. కావాలని అందరూ వినియోగించుకోవాలి సార్. సన్స్టార్ స్కూల్లో ద్విభాషా పుస్తక నేస్తం అనే పుస్తకాన్ని ఆర్డీఓ వాణి,
ఆవిష్కరించారు. సన్స్టార్ స్కూల్లో విద్యార్థులకు తెలుగు మరియు హిందీ భాషలను నేర్పించుట కొరకు తయారు చేసిన ద్విభాషా పుస్తక నేస్తం పుస్తకాన్ని ఆర్డీఓ వాణి ఆవిష్కరించారు. విద్యార్థులను గ్లోబల్ స్టార్స్గా తయారు చేయాలనే లక్ష్యంతో మొదలైన ఈ స్కూలు ఆ దిశగా ఇంకొక అడుగు ముందుకు వేసిందని ఆమె అన్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో ముఖ్యంగా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ వంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి పుస్తకంలో మరింత స్పష్టంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా పొందుపరచడంతో పాటు వాటి మీద సూపర్ కమాండ్ వచ్చే విధంగా పుస్తకాన్ని తయారు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీరామ్, పుస్తక రచయిత కలిదిండి కృష్ణవేణి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పేర్నిటి గంగాధర్రావు, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.